ఆయన ఇంటి మీదకి వెళ్ళాడండి అర్ధరాత్రి మీద. వెళ్ళిపోయి ఇంటి తలుపులు కొట్టాడు. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చేసుకుంటాం మంచిది, ఏమైపోయింది అయిపోయింది. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. మామూలుగా వెళ్ళాడా? ఒకసారి చూడండి ఈ భాగవతం ఏంటో. సార్ వచ్చాడు, చింతలేని సారు లేడు, పక్కన పడుతున్నాడు. ఇంట్లో పాపం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చారు, పాపం పోలీసులు పంపించారు. ప్రసాదం ఏమో మరి ఒకసారి ఆపు చూడు. మన గౌరవ శాసనసభ్యులు, దిందులూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యుడు ఆయన మందేసి చిందేస్తున్నాడు ఈడుపుగంటి ప్రసాద్ గారి ఇంటి ముందు. ఏం బూతులు తిడుతున్నాడు చూడండి. మొత్తం కంటిన్యూ ఏమో అమ్మా మాట్లాడే ఉద్దేశం నేను తప్పు చేయనా? వాడు మాట్లాడుతుంటే వీడు పెద్ద మనుషులు చేస్తున్నారు. ఈ భాగవతం చూశారుగా. పాపం ఆయన పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, మహిళలు ఈయన ఇంటి మీద దాడికి వెళ్ళారని పాపం వాళ్ళు వచ్చారు. ఏంది అన్యాయం అని బతిలాడి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి చెప్పండి, నాకు తెలియకడుగుతా. రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు కదా. ఆ ఈడుపుగంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాకర్ మీద కేసు పెట్టాలా, లేకపోతే ఈడుపుగంటి శ్రీనివాస్ గారి మీద పెట్టాలా? కామన్ సెన్స్ రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఎవరి మీద పెట్టాలి కేసు? ఎవరి మీద పెట్టారో తెలుసా? ఈడుపుగంటి శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలే. ఏదో పిచ్చి కేసు పెట్టి ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా. మీ పార్టీ వాడే, మా పార్టీ కాదు, మీ లీగల్ సెల్లు సెక్రటరీ ఆయన తీసుకెళ్లి కేసు పెట్టేశారే. చింతమనేని ప్రభాకర్ను మాత్రం సన్మానించారండి. తీసుకెళ్ళి అయ్యా మీరు బ్రహ్మాండంగా దాడి చేశారు, బ్రహ్మాండంగా తిట్టారు, మందేసి బ్రహ్మాండంగా చిందేశారు, ఇక మీకు సన్మానమే చేయాలని పోలీసులు తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి సత్కరించి చక్కగా ఇంటికి పంపారు. ఏ రాజ్యం అంటారు దీన్ని? జంగిల్ రాజ్యం అనరా? దుర్మార్గ రాజ్యం అనరా? అన్యాయమైన రాజ్యం అనరా? ఏమంటారు దీన్ని చెప్పమని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని, హోంమంత్రి గారిని. రాష్ట్ర ప్రజానీకం దీన్ని ప్రశ్నించాలా వద్దా అని అడుగుతా ఉన్నా. దీంట్లో నాకు అర్థం కాదు. పోలీసులు అంతమంది ఉన్నారుగా, చూడలేదా? ఏం జరిగిందో అర్థం కాలేదా? పోలీసులే బయటికి తీసుకెళ్లారు కదా బట్టపల్లిగా. దానికి కేసు పెట్టరా? మా మీద అయితే కేసులు పెడతారు. మా సభలు జరుగుతుంటే మా సభలను అడ్డుకుంటారు. డిఎస్సి దిష్టి బొమ్మ తగలేస్తే దాన్ని అడ్డుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మనేమో దగ్గరుండి తగలేస్తారు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నా. ఇదేనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం? ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్యేలకు అదుపు లేదండి. నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఒక ఎమ్మెల్యే గారంట మన నియోజకవర్గంలో చికెన్ 140 రూపాయలకు అమ్ముతున్నారు కదా, ఇవాళ నుంచి 150 అన్నా అంట. అందరూ 150 అమ్మారు. ఆ 10 ఎక్కడదే అంటే 150, ఆ 10 ఆయనకి వెళ్ళాలంట.
చికెన్ మీద ట్యాక్స్ వేసినటువంటి ఘనత తెలుగుదేశం ఎమ్మెల్యేలకు దక్కుతున్నారు. మట్టి దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు,